Audio Jungle. నర్తనశాల అండి. దానికంటే ముందుగా ఆన్ ద సడన్ డిమైజ్ ఆఫ్ హరికృష్ణ గారు హార్ట్ఫెల్ట్ కండోలెన్స్. కమింగ్ టు నర్తనశాల, ఒకప్పుడు మన కందిరీగా మూవీ రామ్ది ఎలా ఉందో అదే తరహా స్టోరీ లైన్తో కొంచెం గే కాన్సెప్ట్ని తీసుకొని కొంచెం హిలారియస్గా చేశారు. ఇట్ వాస్ గుడ్ అండ్ నాగశౌర్యకి ఒక మంచి మూవీ అవుతుంది. బట్ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదైతే కానీ, బట్ దీనిలో మెయిన్ క్యాటరేషన్ అజయ్ గారు అండి. సో అజయ్ గారు కూడా ఒక విలన్ క్యాటరేషన్లో ఉండే మనకి అజయ్ కూడా ఒక గే క్యాటరేషన్లో చూపించడం అనేది ఒక హిలారియస్ని జనరేట్ చేస్తుంది. అండ్ ఇంట్రోల్ బ్యాంక్ వాజ్ సూపర్. అండ్ హీరోయిన్గా చేసిన అంతగా మెప్పించలేకపోయింది కానీ మ్యూజిక్ ఓకే అంతంది మాత్రం. సో ఓవరాల్గా ఇట్ వాస్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో నాగశౌర్యకి ఇట్ వాస్ ఏ ఓకే మూవీ, దట్స్ ఆల్. అదర్ క్యాటరేషన్స్ అంటే మన శివాజీ రాజు చూసుకోవాలండి. యాజ్ అ ఫాదర్గా తను కూడా చాలా మంచి హిలారియస్ కామెడీ జనరేట్ చేస్తాడు. సో ఎప్పుడెప్పుడు హిలారియస్గా ఉంది. ఎక్కువ అంతగా ఏం లేదు, ఓన్లీ గే క్యాటరేషన్ తప్పించి దీనిలో ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు. సో అజయ్ గారిది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నాగశౌర్య యాజ్ ఏ హీరోగా హీ జస్టిఫైడ్ హిస్ రోల్. అండ్ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు. కందిరీగలో ఎలాగైతే ఇద్దరు ఉంటారు, ఇద్దరి మధ్య ఎలాగైతే గొడవ ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ లాస్ట్లో సొల్యూషన్ అండ్ హీ సాల్వ్స్ ఫర్ దట్ వన్. ఓకే, నాట్ ఇంప్రెస్డ్. హాయ్ అండి, నాగశౌర్య మూవీ చూశాను. మూవీ మంచిగా అనిపించింది. తను ఇప్పటిదాకా చేసిన మూవీస్ అన్నింటిలో కూడా ఇది ఒక హై బడ్జెట్ మూవీ అనిపించింది. ఎందుకంటున్నానంటే సాంగ్స్ వినడానికి కూడా చాలా బాగున్నాయి అండ్ రిచ్గా షూట్ చేశారు. సాంగ్స్ అన్ని ఫారెన్ లొకేషన్స్లో చేశారు అండ్ ఇండియాలో షూట్ చేసిన సాంగ్స్ కూడా చాలా, ఐ మీన్ మహేష్ బాబు సాంగ్స్కి ఎన్టీఆర్ సాంగ్స్కి ఎంత ఖర్చు పెడతారో అంత రిచ్ లావిష్గా షూట్ చేశారు సాంగ్స్ని. సో అది మంచిగా అనిపించింది. అండ్ కామెడీ అయితే అసలు హిలేరియస్ కామెడీ. ఫస్ట్ హాఫ్లో ఈవీవి సత్యనారాయణ గారు మనందరూ గుర్తున్నారు కదా, ఆయన కామెడీ ఎలా ఉంటుందో అలాంటి కామెడీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో మనం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాము. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీతో పాటు ఎమోషన్స్ యాడ్ అవుతాయి. సో ఓవరాల్గా ఒక అన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకోవడానికి ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో హిలేరియస్ కామెడీ చాలా మంచిగా అనిపించింది. అండ్ నాగశౌర్య కామెడీ జోనర్ని ఇంత బాగా చేయగలుగుతాడని ఈ సినిమా ప్రూవ్ చేస్తాడు. సో దట్స్ వెరీ గుడ్. అండ్ అజయ్ అనుకుంటా, అజయ్ కూడా చాలా బాగా చేసింది. యాక్చువల్లీ హీరోయిన్స్ ఇద్దరు కూడా వాళ్ళ పార్ట్ బాగా చేస్తారు. అండ్ యా, మూవీస్ ఓవరాల్ ఇట్స్ అ హిలేరియస్ కామెడీ రైడ్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.